ఏపీలో పెరిగిన పెన్షన్లపైన మీ అభిప్రాయం ఏమిటి? ఏపీలో పెరిగిన పెన్షన్ ఏంటంటే డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు అనుకుని సాధిస్తాడు ఆయన. ఫస్ట్ ఆయన ఒక సంతకం పెట్టి దీనికి ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు చెప్పండి. మీకు కూడా తెలుసు కదా. పోలవరం ప్రాజెక్ట్ డిఫరెంట్గా చేస్తాడు ఆయన. ఆయన అనుకుని చేస్తాడు. 10 years ఈజీగా ఆయన అనుకుని చేసే వరకు వదలడు ఈజీ. తర్వాత మాత్రం చెప్పమంటారా, మా చిన్నంటి గారు వస్తాడు. 10 years గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు ఆఖరికి వెళ్తాడు. అనుకుని మొత్తం సాధించి పెట్టేస్తాడు. ఆయన హైదరాబాద్ కూడా సాధించి పెట్టిన తర్వాతే ఆయన ఓడిపోయాడు. ఇవన్నీ చేశారని ఆయన చేసుకున్నాడు. ఎవడో కేసీఆర్. ఆయనే బుచ్చి ఏం చేయలేదు. ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడే. ఇక్కడ ఇవన్నీ వచ్చాడు కారణం ఆయనే. అదేవిధంగా ఇప్పుడు వచ్చాడు ఆయన డిఫరెంట్గా సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది. గ్యారంటీ 200%. ఇది మాత్రం గ్యారంటీ. ఇంకెవరు రాడుక కాంగ్రెస్ ఇంకా అంచులో రాదు. అంచులో లైఫ్లో కనిపించదు. లైఫ్లో కనిపించదు. ఇది మాత్రం గ్యారంటీ. అయితే నెక్స్ట్ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ జనసేన ఒకటయ్యి తెలుగుదేశం ఒకటయ్యి మళ్ళీ వాళ్ళిద్దరే ఉంటాయి. ఇది కేఏ పాల్ల జగన్ అయిపోతాడు, కమిడియన్ అయిపోతాడు తప్ప ఇంకా ప్రధాన పార్టీలుగా ఆ మూడే కొనసాగుతాయనేసి చాలామంది విశ్లేషకులు. ఇది మాది గ్యారంటీలే. ఇది మాది కన్ఫామ్. ఏలే ఉంటారు ఇక ఈ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఏలేది. ఒక కాంగ్రెస్ రాదు కానీ మిగతా అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళే పరిపాలిస్తారు. కాంగ్రెస్ అయితే మాత్రం అంచులో కనిపించదు. నెక్స్ట్ బీజేపీకి ఆంధ్రాలో ఎక్కువ సీట్లు వస్తుందండి. ఆంధ్రలో బీజేపీ ఎక్కువ రాదండి. జనసేన బీజేపీ ఒక పక్క, తెలుగుదేశం ఒక పక్క ఉంటే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయంట? మా టీడీపీకి వస్తాయండి. టీడీపీ కన్ఫామ్. ఎందుకంటే ఆయన స్థాపించింది ఆయన అన్నగారు పెద్ద గంటగా స్థాపించారు. తర్వాత ఈయన వచ్చాడు అల్లుడు ఎవరు నారా చంద్రబాబు గారు. ఆయన ఎన్నో చేశాడు. కానీ అంటే అది నీకు చెప్తాను. ఎందుకంటే వేశారంటే ఆయనకి వైఎస్ఆర్కి ఎందుకు వేశారంటే జగన్ గారికి ఒక్కసారి చూద్దామని వేశారు. కానీ ఈయన ఓడపొడి చేతులు వేయలేదు తెలుసండి. ఒకసారి చూద్దామని వేశారు. లేదంటే నాన్నగారు చెప్పిన నాన్నగారు దేవుడు తెలుసండి. ఆయన సమర్థవంతమైన పాలన ఆయన మా దేవుడు అండి తెలుసా. వైఎస్ఆర్ జగన్ ఫాదరు ఆయన దేవుడు. కనీసం ఆయన చనిపోయి రావాలి కదా. ఈయన ఎందుకు రాలేదు? ఈయన దెయ్యం కాబట్టి, జగన్ దెయ్యం కాబట్టి రాలేదు. ఎందుకంటే సరే ఈయన కూడా ఒకసారి చూద్దాం అని వేసే తప్పించి ఏదో ఊడబొడిచేస్తాడు. ఈ ప్రజానాయకుడు ఏం కాదు. ఆయన ప్రజానాయకుడు కాదు, ప్రజలకి వ్యతిరేక నాయకుడు. సరే అనుకుందాం చేశాడు. జగన్ గారు చేశాడు కాదంటలేదు. చేసి ఎందుకు రాలేదు చెప్పండి. అంత కావాలకు ఎందుకు రాలేదు? ఏంటి స్టూడెంట్కి సెల్ ఫోన్ ఇస్తే వచ్చేస్తాడా? వచ్చేస్తాడు చెప్పండి. ప్రజల్లో తల్లిదండ్రులకి ఇక్కడ పుట్టాలి వేయాలంటే ఎందుకు వెళ్ళేందుకు? నువ్వు దేవుడు దెయ్యం కాబట్టి వెళ్ళేందుకు? డిపాజిట్ కోల్పోయాను. ఎందుకు కోల్పోయావు? నువ్వు చేసే ప్రజలకి నీకు ఎందుకే ఓటు వెళ్ళేది అంటే ఈసారికి వెళ్తే నువ్వు రాక్షసులు అయిపోతుంది కాబట్టి. అదే మాత్రం కాకపోతే నా నెంబర్తో చూసుకోండి. ఈ పాలన ఆంధ్రప్రదేశ్ పాలన సస్యశ్యామలం అవుతుంది. డెఫినెట్లీ 200%. నా నెంబర్ 950540. పథకాలు పెట్టాడు, ఇంకా అమలు చేయలేదు కదా. చేస్తాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది. అమల్లోకి వస్తే ఇంకా సస్యశ్యామలం ఇంకా అయిపోద్ది. ఇక డెఫినెట్ చేస్తాడు ఆయన. ఈ కానీ చేసేసి ఆయన ఇంకా లాస్ట్ ఇదే లాస్ట్. ఇంకా లాస్ట్ మరణం వచ్చి ఆయన ఇప్పటికే 73 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చింది. ఇంకా 10 సంవత్సరాలు అంటే 95 వచ్చేస్తుంది. ఇంకా ఆయన చేయలేడు. ఇది చేస్తే తప్పుకుంటాడు గ్యారెంటీగా. టీడీపీ శిరస్థానం అయిపోద్ది. తెలుగుదేశం పార్టీ శిరస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇచ్చినట్టు మహిళలకి ఫ్రీ బస్సులు ఇవ్వడం పైన మీ అభిప్రాయం? ఈ తెలంగాణకు నేను చెప్పండి సార్. నేను ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సులు మహిళలకు ఇస్తామంటున్నారు కదా. వాళ్ళే అమలు చేశారు. వాళ్ళే బస్సులు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు కదా. అక్కడ పడరంటారా? అక్కడ పడరండి. పడరు. ఆయన ఆల్రెడీ 3 పథకాలు పెట్టాడు ఆయన బస్సుల కోసం. అవునా?
ఆ మూడు కూడా అమలు చేసేస్తాడు ఆయన. ఆ మూడు అమలు చేస్తే ఇలా హ్యాపీగా బస్సు ఎక్కుతారు, దిగుతారు, ఏం కాదు, డిఫరెంట్ అవుతుంది. ఇక్కడలాగా అవ్వదు. అక్కడ ఆయన దగ్గర అన్నీ చూసుకుంటాడు. థ్యాంక్ యూ.